దేవరా రికార్డుల వేట పుష్ప 2 అయితే అవుట్ అయిపోయిందట. దేవరా మూవీ ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప రికార్డులని బ్రేక్ చేసేసిందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అసలు మామూలుగా ఉంటుందా? వేరే లెవెల్. కాబట్టి పుష్ప రికార్డ్ ని వాష్ అవుట్ చేసేసిందట. సో దేవరా సినిమాకి సంబంధించినటువంటి విషయంలో మరి ఇప్పటికే ఈ నెల 26న ప్రీమియర్స్ వేస్తున్నారు. సో తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ లాస్ ఏంజల్స్ లో నిర్వహించే ప్రతిష్టాత్మక బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శితం కాబోతున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా ప్రీసేల్ ద్వారా $1 మిలియన్ అయితే వసూలు చేసింది. అసలు ఇప్పుడు తాజాగా అయితే పుష్ప రికార్డులని చిత్తు చేసేసిందట. కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ప్రొడ్యూసర్స్ గా 2 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకి 300 కోట్లకి పైగానే బడ్జెట్ అయితే ప్రకటించారు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో మెయిన్ విలన్, అనిరుద్ధ్ అయితే మంచి మ్యూజిక్ అందించారు. కొరటాల తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. తన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించేవారు. అతనితో సినిమా చేసినా బాగుండేదని సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏమరపాటు లేకుండా భారీగా అయితే విజయం సాధిస్తారనేది అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే పుష్ప రికార్డులని సైతం బీట్ చేసేసారట మన ఎన్టీఆర్. ఆ రేంజ్ లో ఈ సినిమా అయితే ముందుకెళ్తుందని ఇప్పటికే సినిమా రిలీజ్ అయ్యే ఫస్ట్ డే కలెక్షన్స్ ని కూడా ఈ సందర్భంగానే తెలిసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి దేవర సినిమాతో మన ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని మించిపోయారు. మామూలుగా అల్లు అర్జున్ కి ఇలాంటివి ఏమైనా చెప్తే పెద్దగా నచ్చవు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ బీట్ చేశారనడంతో మరి నిజంగానే ఈ విషయం చూస్తే షాక్ అయిపోవాల్సిందే. సో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సమయంలో మరి ఎటువైపు మన అల్లు అర్జున్కి సంబంధించిన విషయంలో మన ముందుకి రాబోతున్నారట. సో ఏది ఏవైనా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో భారీగా అయితే విజయం సాధిస్తారని అభిమానులు కోరుకుంటున్నారు.